తెలంగాణలో అకాల వర్షం కురిసింది. ఈ అకాల వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. శుక్రవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్లు కురిసి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా ముతోదోలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగళ్ల వానతో పొట్టదశలోని ధాన్యత గింజలు, మామిడి పూత, కాయలు రాలిపోగా మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికి పంట అంది వచ్చే సమయంలోనే నేలపాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో అన్ని చోట్ల సాధారణం కన్నా దిగువ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శని, ఆది, సోమవారాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని సూచించింది. గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో అకాల వర్షంతో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ముధోల్, కుంటాల, లోకేశ్వరం మండలాల్లో పలు గ్రామాల్లో మొక్కజొన్న పంట నేల కొరిగింది. దీంతో రైతులు అపార నష్టం వాటిల్లింది. జొన్న పంట నేల కొరగ్గా మామిడికాయల నేలరాలాయి. మొక్కజొన్న పంట కోతకు వచ్చిన సమయంలోనే బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం వల్ల పంట నేల కొరిగి రైతన్నకు నష్టం మిగిలింది. మరోవైపు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నౌకాం బస్తీలో ఇంటి గోడ కూలి చందక్ దౌలత్ అనే వ్యక్తి మృతి చెందారు.